హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్తో ఈ వీడియో ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కి సంబంధించి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవ్రీడే 7 o'clockకి 7 PM సెట్కి సంబంధించిన లైవ్ క్లాస్ నడుస్తూ ఉంది. మీరు సెట్ ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరైనా అయితే ఖచ్చితంగా ఆ లైవ్ క్లాస్లోకి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ప్రిపేర్ చేసిన ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అక్కడికి లైవ్లోకి రండి. ఫస్ట్ అటెండ్ చూడండి. ఆర్మీ హాస్పిటల్లో 600 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మొత్తం ఖాళీలు 600 ఉన్నాయి. సంబంధిత విభాగంలో MBBSతో పాటు సంబంధిత వైద్య అర్హతలు కలిగి ఉండాలి. అర్హత ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానమేమో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. చివరి తేదీ 14/9/2026. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే 13/10/2026 రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక 10th పోస్టల్ కొలువులు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్, డివిజన్లలోని పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న GDS గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2ను జూలై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM, డాక్ సేవక్ ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు కనీసం 10వ తరగతి వరకు స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అట్లనే సైకిల్ దొక్కడం వచ్చి ఉండాలి. GDS అలవెన్స్తో పాటు జీవనోపాధికి తగిన ఇతర మార్గాలు, ఆదాయ వనరులు కలిగి ఉండాలి. ఈ మేరకు నియామక సమయంలో అభ్యర్థులు డిక్లరేషన్ లేదా అండర్టేకింగ్ సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళ వయోపరిమితి అనేది 18 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉండాలి. ఒకవేళ SC ST అయితే 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. OBCలకు 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇది. OBCలకు 3 ఏళ్ళు, PWBDలకు 10 ఏళ్ళ వయోపరిమితి ఉంటుంది. ఇక ఆన్లైన్ టైము, రిజిస్ట్రేషన్ టైం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు. సెప్టెంబర్ 2 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. SC ST PWD మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు, ఇతరులకు ₹100 ఫీజు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటే సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ మెరిట్ జాబితాను 10వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ పాయింట్ల ఆధారంగా రూపొందిస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఎంగేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒరిజినల్ ధృవపత్రాల ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ నియామక ఆఫర్ అందజేస్తారు. వీళ్ళ బాధ్యతలు ఏముంటాయంటే ఒకే వ్యక్తి నిర్వహించే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మొత్తాన్ని అభ్యర్థి ఇన్ఛార్జ్గా వివరిస్తారు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ రోజువారీ కార్యకలాపాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలు, శాఖా సేవలను విస్తృతంగా మార్కెటింగ్ ప్రచారం చేయడం వీరి ప్రధాన విధి. పోస్టల్ మెయిల్ రవాణా, వాటి పంపిణీ బాధ్యతలను కూడా అభ్యర్థి చూసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ కోసం అభ్యర్థి స్వయంగా వసతిని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా సంబంధిత పోస్ట్ గ్రామంలోనే విధిగా నివాసం ఉండాలి. ఎక్కడైతే మీరు కేటాయించబడతారో అక్కడనే మీరు నివాసం అయి ఉండాలి. మరో 15,000 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి. భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ కీలక ముందడుగు. CBT నిర్వహణకు ఏర్పాట్లు. TGPSC ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ఇప్పటికే గుర్తించిన ఖాళీలు ఏంటంటే 3,800 ఖాళీలు గుర్తించారు. ఇందులో 1,398 ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇక వివిధ విభాగాల్లో పోస్టులు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంటే ఇంజనీరింగ్లో ఉండే అవకాశం ఉంది. ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి. టెక్నికల్ సర్వీసులకు సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇక వీటికి సంబంధించి నోటిఫికేషన్ రావాల్సింది. మనకు మెయిన్గా ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏముందంటే ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 1,398 పోస్టులు ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ అర్హత తీసుకుంటారు. ఇక ఎండోమెంట్ ఆఫీసర్ EO పోస్టులు 190 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ASO పోస్టులు 100కు పైగా ASO పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇతర పోస్టులు చూసుకుంటే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, వివిధ సాంకేతిక విభాగాల్లో ఈ పోస్టులు ఉండే అవకాశం ఉంది.
మరి ఇప్పుడు వచ్చే 15 నోటిఫికేషన్లలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉందంటే మేబీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే అందులో ఉండే అవకాశం లేదు ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం ప్రకారం. ఏబిఓకి సంబంధించిన ఖాళీలు ఒకసారి చూస్తే భద్రాద్రి కొత్తగూడెంలో 114, కొమరంభీం ఆసిఫాబాద్ 121, నార్కల్ 142, జయశంకర్ భూపాలపల్లి 103, ములుగు 99, మంచిర్యాల 91, నిర్మల్ 83, కామారెడ్డి 61, ఆదిలాబాద్ 57, మెదక్ 54, నిజామాబాద్ 52, మహబూబాబాద్ 45, వికారాబాద్ 43, జగిత్యాల 36, హైదరాబాద్ 6, నారాయణపేట 6, జోగులాంబ గద్వాల్ 3, నల్గొండలో 33, సిద్దిపేటలో 28, ఖమ్మంలో 27, మహబూబ్ నగర్లో 27, సంగారెడ్డిలో 25, రంగారెడ్డిలో 24, పెద్దపల్లి 19, రాజన్న సిరిసిల్ల 19, మేడ్చల్ మల్కాజ్గిరి 17, వనపర్తి 13, యాదాద్రి భువనగిరి 13, వరంగల్ 10, హన్మకొండ 8, కరీంనగర్ 8, జనగామ 8, సూర్యాపేట 6, జోగులాంబ గద్వాల్ 3. ఈ విధంగా అయితే ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతానికి. నోటిఫికేషన్ వచ్చేసరికి మరి ఖాళీలకు కొంచెం చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది. గేట్ 2027కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్సు, సైన్స్, ఆర్ట్స్, హ్యూమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి అనేది ఏముండదు. 27న స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 27 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు 900 నుంచి 1000 రూపాయల ఫీజు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1800 నుంచి 2000 వరకు ఫీజు ఉంటుంది. ఇక డిఎంహెచ్ఓ హన్మకొండలో ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. 3 ఉద్యోగాలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ 2 ఉన్నాయి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఏమో ఇంటర్మీడియట్తో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేకపోతే సమాన సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. కనీసం 1 ఏడాది అనుభవం ఉండాలి. ఈ విధంగా 18 నుంచి 44 ఏళ్ళ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీలకు 500 ఫీజు, ఎస్సీ ఎస్టీలకు 250 రూపాయల ఫీజు. ఆగస్టు 29 లాస్ట్ డేటు. సో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మహబూబాబాద్ అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. 231 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతగా తీసుకుంటారు. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అంగన్వాడీ హెల్పర్ అయినా అంగన్వాడీ టీచర్ అయినా ఇంటర్మీడియట్ అర్హతగా ఉంది. ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళు అందుబాటులో లేకపోతే 10వ తరగతి ఉత్తీర్ణత చూస్తారు. 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 3 తారీఖు లాస్ట్ డేటు. షార్ట్ లిస్టు, అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, ఈ విధంగా ఎంపిక చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇంకా అప్డేటెడ్ ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని మళ్ళీ తెలియజేసుకొని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా ఈవినింగ్ 7 o'clockకి లైవ్కి రండి. ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఉద్యోగాలకు అప్లికేషన్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.